ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారిని సిలువ వేసిన ఆ సిలువ నేడు ఎక్కడ ఉందో మీకు తెలుసా? ఈ సిలువను యేసు ప్రభువారిచే మోయిస్తూ కల్వరి అనబడిన గోల్గోతా కొండకు తీసుకుని వచ్చినట్లు 4 సువార్తల్లో మనం చూడగలం. అయితే యేసు ప్రభువారిచే మోయించుకుంటూ తీసుకుని వచ్చిన ఆ సిలువ మ్రానుపై యేసు ప్రభువారిని సిలువ వేశారు. యేసు ప్రభువారిని ఆ సిలువపై నుంచి దించిన తదుపరి ఆ సిలువను ఎవరు తీసుకొని పోకుండా ఆ సిలువను ఒక గొయ్యి త్రవ్వి ఆ గోతిలో ఆ సిలువను దింపి రాళ్లతో మట్టితో కప్పినట్లు చరిత్ర విషయాల ద్వారా మనకు తెలియజేయబడుతుంది. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ ది గ్రేట్ తల్లి అయిన ఫ్లావియా జూలియా హెలీనా గోల్గోతా మరియు సమాధి ప్రాంతం వద్ద త్రవ్వకాలు జరిపించగా అక్కడ యేసు సిలువ కనుగొనబడింది. అయితే అదే యేసుక్రీస్తు ప్రభువారి సిలువని ఎలా రుజువు చేయబడిందంటే, వాస్తవానికి చరిత్ర ప్రకారంగా వారు 3 సిలువలను కనుగొన్నారు. ఒక అనారోగ్యం కలిగిన స్త్రీని తీసుకుని వచ్చి వారు పరీక్షించగా ఆమె 2 సిలువలను తాకినప్పుడు ఫలితము లేదు, గాని 3వ సిలువను ఆమె తాకినప్పుడు ఆమె స్వస్థతను పొందుకుంది. ఈ అద్భుత స్వస్థత కార్యము ద్వారా ఆ 3వ సిలువే యేసు ప్రభువారి సిలువని, అంటే ట్రూ క్రాస్ అని వారు గుర్తించారు. అయితే ప్రస్తుతము ఈ సిలువ ఎక్కడ ఉందంటే, యేసు ప్రభువారిని సిలువ వేసిన సిలువలోని చిన్న భాగము రిలిక్ గా, అంటే వీటినే ట్రూ క్రాస్ ఫ్రాగ్మెంట్స్ అని పిలుస్తుంటారు. ఇవి యెరూషలేములోని చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్కర్ లో భద్రం చేయబడ్డాయి. అంతేకాకుండా యేసు ప్రభువారి సిలువకు చెందిన కొన్ని భాగాలు, అంటే పవిత్ర అవశేషాలు ట్రూ క్రాస్ రెలిక్స్ గా రోమ్లో ఉన్న బసిలికా ఆఫ్ శాంటాక్రూజ్ చర్చిలో, అంతేకాకుండా రోమ్లో ఉన్న సెయింట్ పీటర్స్ బసిలికాలో, ప్యారిస్లో ఉన్న నోట్రిడ్రామ్ క్యాథడ్రల్ అనే చర్చిలో, అంతేకాకుండా స్పెయిన్లో ఉన్న మోనాస్ట్రీ ఆఫ్ శాంటో టోరిబానో డి లిబానాలో, వియానాలో ఉన్న స్కాజ్ క్యామర్ అంటే ఇంపీరియల్ ట్రెజరీ వియానాలో, సెర్బియాలో ఉన్న విసోకి డెకానీ మొనాస్ట్రీలో యేసు ప్రభువారి సిలువకు సంబంధించిన కొన్ని భాగాలు పవిత్ర అవశేషాలుగా భద్రము చేయబడ్డాయి. అయితే యేసు ప్రభువారి సిలువ ఎక్కడుందో తెలుసుకోవడం కంటే యేసు ప్రభువారు సిలువలో చేసిన త్యాగము మన హృదయంలో ఉందో లేదో అనేదే ఎంతో ప్రాముఖ్యం. ఉంటే యేసు ప్రభువారు కోరే నమ్మకమైన, పరిశుద్ధమైన, వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించగలం. తద్వారా యేసు ప్రభువారిచ్చే నిత్య జీవాన్ని మనం పొందుకోగలం. ఆమేన్.